హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఈ వీడియో తీస్తున్నాను కదా. ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపప్పు, అదేనండి ఉద్దిపప్పు అని కూడా అంటారు. కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, వీటిని 2 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, వీటిని కూడా 2 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. లేకపోతే నూనెలో వేసేటప్పుడు అవి పేలి దానిలో ఉన్న గింజలు మనకు తగులుతూ ఉంటాయి. ధనియాల పొడి, నా దగ్గర ఇప్పుడు ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. ధనియాలు ఉంటే ఈ పచ్చడికి ఇంకా టేస్ట్. చింతపండు, ఇది ఆప్షనల్, మీ పులుపుకి తగ్గట్లు. టమోటాలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు, ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, తొందరగా వేగడానికి. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 or 2 స్పూన్స్ సరిపోతుంది. జీలకర్ర వేసుకుందాం. నేను ప్రతి వంటలో జీలకర్ర యూజ్ చేస్తాను. ఇది డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. అదేనండి ఉద్దిపప్పు. ఈ మినపప్పు ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. మీరు డెఫినెట్గా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంది వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించాలి. స్టీమ్తో కొత్తిమీర బాగా ఉడికిపోతుంది, పచ్చి వాసన రాకుండా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొత్తిమీర బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాం.
బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వీలైతే మూత పెట్టుకొని కూడా మగ్గించుకుందాం. ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మరి దీన్ని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.